హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోమేశ్వరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. స్పాంజ్ కేక్ తయారు చేయే విధానము ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక బౌల్లో 2 గుడ్లు తీసుకున్నాను. గుడ్లు కొట్టి వేసిన తర్వాత వీటిలో మిక్స్ పట్టిన చక్కెర పొడి ఉన్నా కూడా పర్లేదు, వాటిని మిక్సీ పట్టి నేను ఇలా అయితే ఉండలు లేకోకుండా మొత్తం ఈ గుడ్డు మిశ్రమంలో కలిపేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్లు అయితే ఆయిల్ తీసుకున్నాను. గుడ్డు చక్కెర మిశ్రమం కలిపేసిన తర్వాత దాంట్లో ఆయిల్ తీసుకొని మొత్తం కలిపేసి దీంట్లో ఒక హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను. టేస్ట్ కోసం 1 టీ స్పూన్ వెనిలా లైసెన్స్ తీసుకొని మొత్తం కలిపేసాను. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మైదాపిండి. 2 కప్పు మైదాపిండి తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా తీసుకొని 2 కలిపేలాగా ఉండలు లేకోకుండా మొత్తం ఈ మిశ్రమాన్ని అయితే కలిపేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత పల్చగా వచ్చేలాగా చూసుకోవాలి. ఏ మాత్రం మనకు ఉండలు ఉంటే ఈ కేక్ అనేది సరిగా రాదు. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది. అందుకని విస్కర్తో కానీ మిషన్ అయి ఉన్నట్టయితే మిషన్తో కానీ మొత్తం ఉండలు లేకోకుండా వీలైనంత వరకు కలిపేసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని మొత్తము కలిపేసుకున్న తర్వాత ఎక్కడ కూడా గాలిపోకుండా మనము ఇలా మిశ్రమాన్ని కలిపేసి పెట్టేసుకొని తర్వాత ఒక కేక్ ప్యాన్ ఉంటుంది కదండి, ఒక బౌలు. ఆ బౌల్లో అయితే కేక్ తయారు చేసే గిన్నెలు కూడా ఉంటాయి కదా, వాటిలో మనము కింద అడుగున అయితే పేపర్కి ఆయిల్ రాసేసి పెట్టేస్తాను. ఎందుకంటే అతుక్కోకుండా. దాంట్లోనే పిండి కూడా మిశ్రమాన్ని మొత్తం పోసేసి నేను ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో కింద సాల్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే మాడిపోకుండా ఉండడానికి. దానికి ఓచర్ తీసేసి పైన విజిల్ కూడా తీసేసి పెట్టేస్తున్నాను. గిన్నె పెట్టేసి దానిలో కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది ఒక 20 మినిట్స్ అయిన తర్వాత తీసి చూడగానే ఇలా అయితే వచ్చేసింది. మనం చాక్తో కానీ ఏదైనా పుల్లతో కానీ చూసినట్టయితే రెడీ లేకోకుండా వస్తుంది కదా, ఇంకా రెడీ అయిపోయినట్టే తీసేసుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలో సర్వ్ చేసేసుకున్నట్టయితే అయిపోతుంది. పైన కోటింగ్ కోసం అయితే నేను డైరీ మిల్క్ అయితే తీసుకున్నాను. దీన్ని మొత్తం ఒక చుంచేసి డైరెక్ట్ కరిగించలేం కాబట్టి నీళ్ళ గిన్నెల్లో పెట్టేసి నేను కరిగించేసాను ఈ డైరీ మిల్క్ అనేది. ఈ స్పాంజ్ కేక్ మనము పైన అప్లై చేయడానికైతే వీలుగా ఉంటుందని నేను పైన కట్ చేసేసి క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. మనము ఇలానే ఇంట్లో మంచిగా కొద్దిసేపు ఓపికతోనైతే అన్ని విధాలుగా చేసుకున్నట్టయితే మనం బయట నుంచి కొనే అవసరమే ఉండదు. మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు ఉండదు, ఎక్కువ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలానే ప్రతిదానికి కూడా మనము చేసుకునేలాగా ట్రై చేసుకోవాలి. ఇంట్లోనే చేసుకున్నట్టయితే మనం చేసుకున్న ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ప్రతి బర్త్డే పార్టీకి కానీ యానివర్సరీస్కి కానీ ఇంకా ఏవైనా ఈవెంట్స్కి కానీ మన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా మనం ట్రై చేసినట్టయితే ఇంకా మంచిగా అయితే చేసుకోవచ్చు. నేను కూడా మా పిల్లల బర్త్డేస్కి అయితే ఇలానే చేయాలనుకుంటున్నాను. ఏదో ఒక ట్రై అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. పిల్లలు ఒక్కోసారి కేక్ అని అడుగుతుంటారు. మనం బయటికి వెళ్ళి అయితే తీసుకురాలేము కాబట్టి మనకి ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలాంటి ఎక్కువ స్టోరేజ్ చేసినవి కూడా ఉండవు కాబట్టి మనకు హెల్త్ కూడా బాగానే ఉంటుంది, టేస్ట్ అనిపిస్తుంది.